ఇట్లా పెట్టుకోండి పెట్టుకోండిమా. ఓకే, ఈరోజు మా ఎంఎస్ జూనియర్ కాలేజ్ నందు మేము చదివిన స్కూల్లో ఈరోజు రక్తదానంపై వ్యాసరచన పోటీలు కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్యంగా సహకరించిన కిరణ్ సార్ గారికి మరియు పుష్పరాజ్ సార్కి, అదేవిధంగా మేము ఇక్కడ చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చిన వెంకటేశ్వర సార్ గారికి మరియు మా టీం మెంబర్స్, మరియు అదేవిధంగా ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థి వాళ్ళని కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఒకసారి చేసిన ఈయన పేరు బాలన్న. ఒక రైతు కుటుంబంలో పుట్టి సాధారణ వ్యవసాయం చేసుకుంటూ ఇదే స్కూల్లో డబ్బు లేక స్తోమత లేక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈరోజు ఒక గవర్నమెంట్ లైన్ మ్యాన్ గా ఉండి ఈరోజు తన కుటుంబంతో హ్యాపీగా గడుపుతున్నాడు. ఎందుకు? చదువు వల్లనే, చదువుకుంటేనే ఏదైనా మనం సాధించదు. ఇప్పుడు ఇక్కడ ఇదే స్కూల్లో చదువులో గొప్ప గొప్ప ఐఏఎస్ చాలా రకరకాల స్థాయిలో వెళ్ళినారు. అంటే కేవలం ఒకదాంతో సాధ్యపడదు, చదువుతోనే. కాబట్టి మీ గురువులు మీ పాఠాలు చెప్తున్నారు ఎందుకు? బాగా చదువుకోవాలనేసి. ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర సార్ గారు చెప్పారు, ఇదే స్కూల్లో ఒక స్టూడెంట్ గా చదువుకొని ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. దాంతో పాటు తన వంతు తన కొడుకులను కూడా ఒక స్థాయిలో చూడాలని వాళ్ళ కొడుకులు కూడా స్పోర్ట్స్ అకాడమీలో కూడా జాయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఈ రోజు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే రక్తదానం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, రక్తదానం చేసి ఏమేమి యూజెస్ ఉన్నాయని దానికి సంబంధించి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా బ్లడ్ లేకుండా చనిపోకూడదనే ఆలోచనతోనే సెప్టెంబర్ 2, 2015 నేను నా మిత్రులతో కలిసి ఈ రెడ్ ప్లస్ అనే సంస్థను స్థాపించి మా సంస్థ ద్వారా 7,000 మందికి పైగా ఉచితంగా పంపించాము. 100కు పైగా ఇందులో చెట్లు నాటాము. అదేవిధంగా కరోనా సమయంలో కూడా సార్ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి కిరాణా కిట్ వచ్చినాం సార్. ఎవరైతే నిరుపేదలు ఉంటారో, పనులు లేకపోతారు, పనులు లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళ కోసం కిరాణా కిట్స్ కూడా పంచినాము. ఎందుకు వచ్చినాం చెప్పండి? మన మానవత ఉంది, మంచి పని చేయాలా, మంచి సేవ చేయాలనే ఆలోచన మాలో ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. భవిష్యత్తులో మీరు కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, 10 మందికి సేవ చేసి ఆలోచన మీలో రావాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అవేర్నెస్ మీటింగ్ లో కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ స్కూల్లో నేను 7th క్లాస్ చదివేటప్పుడు మార్చి స్కూల్లో చదువుతున్నాను. ఇదే స్కూల్లో ఈ ప్లేస్ లోనే సెంటర్ పడింది సార్. నాకు బాగా ఎగ్జామ్స్ కూడా బాగా కష్టపడి రాస్తాను సార్. కానీ ఏమంటే కొద్దిగా అల్లరి తిరిగి చేసుకుంటూ ఈ రోజు బాగా డిగ్రీ వర్క్ చదువుతున్నా ఇదే స్కూల్లోనే, ఇదే కాలేజీలోనే డిగ్రీ వర్క్ చదువుకుంటా ఈ రోజు ఒక మంచి స్థాయికి వెళ్ళాను. 10 మందికి సేవ చేస్తున్నాను. నా కుటుంబానికి వచ్చినట్టు సమాజం కూడా సేవ చేస్తున్నాను. ఒక పేపర్లో కూడా రిపోర్టర్లో ఉన్నాను సార్ నేను. కాబట్టి మీరు కూడా 10 మందికి సేవ చేయాలనే ఆలోచన మీరు కూడా రావాలి. ముఖ్యంగా మీకైతే తల్లిదండ్రుల పైన గురువుల పైన అసలు లేదు సార్. కొడితే తల్లిదండ్రులు వస్తారు, ఎందుకుంటారు? కొట్టకపోతే మీరు మాట్లాడారు. ఎట్లా మీరే చెప్పండి, ఎట్లా మాట్లాడారు చెప్పండి. మీరు ఒక 10 నిమిషాలు సేవ కూర్చోమంటే కూర్చోవడం లేదు. మీరు ఎట్లా మాట్లాడుంటే మీరు ఇక్కడ చదివిన వాళ్ళు ఈ స్కూల్కి ఎంతో చరిత్ర ఉంది. 114 సంవత్సరాల చరిత్ర స్కూల్ ఇది. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, ఫారెన్లో ఎక్కడెక్కడో మంచి స్థాయిలో ఉన్నారు. కాబట్టి చదువుతున్నా ఏదైనా సాధ్యం. చదువు ఎప్పుడు కూడా ఇష్టంతో చదవాలి, కష్టంతో చదవకూడదు. ఓకేనమ్మా? అర్థమైందా? ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను కూడా భవిష్యత్తులో నేను చదువుకునేటప్పుడు కూడా గతంలో నాకు కూడా ఎంతో మంది చెప్పారు. నేను కూడా వినేవాడిని కాదు. కానీ ఏదో రోజు ఏదో సందర్భంలో మీకు కూడా మార్పు వస్తుంది. అందులో లేదమ్మా, అది అనేది ఉండకూడదు. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో ఒక స్థాయికి వెళ్ళాలి, 10 మందికి సేవ చేయాలనే ఆలోచన మీరు కూడా రావాలా. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నేను బుద్ధులు చూస్తున్నాను సార్. చాలా వరకు 30-40 ఏజ్ అక్షరాలు జరుగుతున్నారు సార్ చాలా వరకు. ఎందుకంటే మీరు కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి. ఎందుకంటే రక్తదానం చేయడం వల్ల చాలా ఎదుగుతాయి. 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు యువకులు 3 నెలల కోసం స్వచ్ఛంగా బ్లడ్ ఇవ్వచ్చు. బ్లడ్ ఇస్తే ఏమి కాదమ్మా. బ్లడ్ ఇస్తే ఏమవుతుంది సార్? యూజెస్ బీపీ, షుగర్, ముఖ్యంగా కాన్స్టెంట్ వచ్చే రోగాలు రావడం కాదు, వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. స్వచ్ఛంగా 3 నెలల కోసం బ్లడ్ ఇవ్వచ్చు. ఏమి కాదు, ఎలాంటి అపోహ పెట్టుకోవద్దు. బ్లడ్ ఇస్తే ఏమి కాదు, ఏమి కాదు. నేను గమనించకుండా 28 సార్లు బ్లడ్ ఇచ్చాను. ఇప్పటికి 28 సార్లు బ్లడ్ ఇచ్చి 28 పంటలు కావాలి. ఎందుకంటే నేను 20 మందిని నేను చనిపోయినా కూడా ఆ 20 మందిలో నా బ్లడ్ అనేది ఉంటుంది. నేను చనిపోయినా నేను బతుకున్నట్టే. కాబట్టి ఒకటి చెప్తున్నాను, రక్తదానం చేస్తే ఏమి కాదు. రక్తదానం చేయడం వల్ల ఒకటి
ప్రాణం కాపాడుతుంది. భవిష్యత్తులో ఇప్పుడు మీరు రక్తదానం చేసేదాన్ని ఆలోచన చేస్తే మీకు బ్లడ్ ఎవరు ఇస్తారు చెప్పండి? ఒక మనిషి ఇస్తేనే కదా బ్లడ్ ఇచ్చేది. బ్లడ్ ఎక్కడ దొరుకుతుందా? షాపులో, కిరాణా షాపులో ఎక్కడ దొరుకుతుందా చెప్పండి? దొరుకుతుందమ్మా? దొరుకుతుందా? ముఖ్యంగా మహిళలు లేడీస్ ఏమి కావాలి, మీరు అపోహ వినండి. చాలా మంది మహిళలు ఇస్తున్నారు కదా సార్, కర్నూలు, హైదరాబాద్ అనేటప్పుడు కూడా చాలా మహిళలే సంస్థలు అంటున్నారు. మహిళలు ఏ దాంట్లో కూడా తప్పు కదమ్మా. మహిళలు కూడా అన్ని దాంట్లో అన్ని రంగాల్లో కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, సీఎం, ఇప్పుడు మన రాష్ట్రపతి గారు ఇదే మహిళనే తెలుసా? కాబట్టి మహిళలు కూడా ఏ దాంట్లో తగ్గుదమ్మా. మీరు కూడా 18 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు ముఖ్యంగా ఫస్ట్ ఓటింగ్ వస్తుంది, దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. మీరు కూడా 18 సంవత్సరాలు దాటిన తర్వాత స్వచ్ఛందంగా రక్తదానం చేయొచ్చు. మీరు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఒక రక్తదానం అనేసి. కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక మన వెంకటేశ్వర సార్ గారు చెప్పారు, సార్ ఖచ్చితంగా సార్ మీ మాట వరకు మేము ఇక్కడైతే ఎవరికైతే పిల్లలకు బ్లడ్ గ్రూప్ ఎవరైతే తెలియదో నేను స్వచ్ఛందంగా నా సందర్భంతో ఇక్కడ బ్లడ్ గ్రూప్ తెప్పించి ఆ రోజు కూడా మీ చేతులనే వాడను నాకు కూడా ఇస్తాను సార్. సంతోషం సార్, మంచి మాట చెప్పారు. కాబట్టి ఎందుకంటే ఎప్పుడైనా కానీ బాగుంటుంది పెట్టుకోండి, మనము వచ్చినామా పోయినామా అన్నట్టు కాకుండా మనం మంచి జనం మానవ పుట్టిన తర్వాత 10 మందికి సేవ చేయాలనే ఆలోచన మనలో రావాలి. వచ్చినామా పోయినామా అనేది కాదమ్మా. ఎప్పుడైనా కానీ బాగా చదువుకోవాలా. ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు, మీ స్కూళ్ళు ఎప్పుడు కూడా చనిపోయి రాకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు ఆ 2 చోట్ల చనిపోయి చూస్తున్నావో ఇంకా నువ్వు చెప్తున్నావు కదా, ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఒక బ్లాక్ మార్క్ చెప్తాను. నేను కూడా చిన్నప్పుడు అలాగే తిరిగేవాడిని. ఈ రోజు మారిపోయి ఒక మంచి స్టేజ్ వెళ్ళి 10 మంది సేవ చేయాలనే ఆలోచన నాలో ఉంది. కాబట్టి ఈ రోజు నాకు 10 మంది గుర్తుస్తున్నారు. రేపు నేను మిమ్మల్ని కూడా ఇదే మీరు మంచిగా ఉన్నారో సమాజం మిమ్మల్ని గుర్తుస్తుంది. మీరు నిజంతో ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన హెడ్ మాస్టర్ కిరణ్ సార్